వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయిసుదా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గత సంక్రాంతికి ఈ ఏడాది పండుగకు చాలా వ్యత్యాసం ఉందన్నారు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కన్నుబాబు. గత సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి నిధులు జమ చేసి ప్రతి పేద కుటుంబాన్ని వైఎస్ జగన్ చేయి పట్టుకుని నడిపించేవారన్నారు. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఏ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు పడేవన్నారు. సంక్రాంతికి రైతుకు డబ్బులు వేసేవాళ్లమన్నారు. మీరు చెప్పిన సూపర్ 6 లో ఒక్క పథకం కూడా ఇవ్వకుండా పండుగ ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. వ్యాపారాలు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయన్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదని పచ్చనేతల పండుగంటూ దుయ్యబట్టారు. రాజకీయ కక్షతో వైసీపీ నాయకులను కార్యకర్తలను గ్రామాల నుండి తరిమేశారన్నారు. పండుగకు కూడా సొంత ఊరు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. కేవలం 700 కోట్ల పాత బకాయిలు ఇచ్చి పండుగ చేసుకోమంటున్నారని విమర్శించారు. తిరుమల తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. పల్లెటూర్ల వైభవం, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఊళ్ళకి రావడం, స్థిరపడిన వాళ్ళు ఊళ్ళకి రావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదుర్కొని దూరం వెళ్ళాలని మళ్ళీ తిరిగి రావడం చెప్పి మనకు గత ఏడాది 2024 సంక్రాంతికి 2025 సంక్రాంతికి మధ్యలో ఏమైనా తేడా ఉందా అని గమనిస్తే చాలా చాలా అనిపిస్తూ ఉన్నాయి. గత సంక్రాంతి నాటికి ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని, ప్రతి పేద కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయి పట్టి నడిపిస్తుంది. దైనందిన జీవితంలో అవసరాల దగ్గర మొదలుకొని విద్య, వైద్య అవసరాల వరకు ప్రతి దాన్ని నేనున్నాను ఒక భరోసా ఇచ్చి ప్రతి కుటుంబం నిత్యం ఒక పండగలా ఉండాలని ఒక ఆలోచనతో సాయం చేసేది. మీకు గుర్తుంటే సంక్రాంతి వచ్చింది అంటే వచ్చే నాటికి ఏదో పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదల కుటుంబాల్లో, అర్హుల కుటుంబాల్లో డబ్బులు వేసేవారు. ప్రతి ఒక్క అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉండేది. పిల్లలకి బట్టలు కొనడం దగ్గర నుంచి వినోదాల వరకు ప్రభుత్వ సాయంతో ప్రతి కుటుంబం ఎంతో కొంత మెరుగ్గా పండుగ నిర్వహించుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. చెప్పింది చేయకపోగా భారాన్ని మోపించారు. కరెంటు ఛార్జీలు బాధలు భారాన్ని మోపారు. అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారి గతంలో డబ్బులు ఇస్తే నేను తల్లి వందనం ఇస్తానన్నారు, అది లేదు. ఆరోగ్యశ్రీ అయితే ఇవాళ ఆసుపత్రులు ఆపేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటే పోతే సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇవాళ